జై తెలంగాణ. ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో కొడిమేల మండలంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే తెలంగాణ ప్రజల బతుకు బాగుపడుతుంది, కాంగ్రెస్ లో ప్రజలు మోసపోయినరని చెప్పి విశ్వసించి ఇవాళ కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ నాయకులు రమణారెడ్డి గారికి, అదేవిధంగా పరశురాం గారు బీజేపీ నాయకులు పరశురాం గారికి, వారి బృందం అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో మరి దేశంలో ఉన్నటువంటి 36 పార్టీలను ఏకం చేసి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ వచ్చేదాకా గులాబీ జెండా దించకుండా మరి దానికోసం అనునిత్యం పోరాటం చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ అన్న గారికి, అదేవిధంగా అక్క మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమ్మక్క గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి జగిత్యాల మరి దేవ వసంత గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి ప్రశాంతి జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ సభ్యులు గారికి, అన్న కృష్ణన్న గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు నరేందర్ రెడ్డి గారికి, అన్న రామ్మోహన్ అన్న మాజీ జడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ అన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్యాక్స్ చైర్మన్లు మసూదన్ రావు గారికి, సాగర్ అన్న గారికి, రాజేందర్ గారికి, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, డాక్టర్ వెంకటేష్ గారికి, మరి అదేవిధంగా కొండన్న గారికి, ఇతర వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ గులాబీ కుటుంబ సభ్యులందరికీ మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక మాట చెప్పగానే మరి ఈ రోజంతా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉంటున్నటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మరి ఈ చేరిక చూస్తూ ఉంటే చాలా సంతోషం ఉంది. మరి గత ఏడాదిన్నర ముందు మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాయ మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, ఇగో గిట్లనే వచ్చే నెలలో అయితే 15,000, వచ్చే నెలలో అయితే 2 లక్షలు, ఇప్పుడు ఇస్తే లక్షనే, ఇప్పుడు ఇస్తే 2,000 రూపాయల పెన్షనే, ఒక్క నెల అయితే 4,000 రూపాయల పెన్షన్, మరి ఇప్పుడు ఇస్తే రైతు బంధు 10,000, మరి నెల తర్వాత 15,000, మరి ఇప్పుడు ఇస్తే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే, మరి నెల తర్వాత 1,00,000తో పాటుగా తులం బంగారం అని ఇలాంటి అనేక మాయ మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, అబద్ధపు మరి హామీలతో అందలం ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవాళ వరకు కూడా అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ వరకు కూడా మళ్ళీ కదా అబద్ధాలతోటి టైంపాస్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ప్రజలకు ఏమన్నా చేద్దాం. ఇలా ధాన్యం కొనుగోలు జరగక ధాన్యం దడిచిపోతా ఉంటే ఏ అధికారి పట్టించుకునే పరిస్థితి లేదు, ఏ ప్రజాప్రతినిధి మంత్రో ఎమ్మెల్యే కూడా ఆ ధాన్యం కొనుగోలు సెంటర్ల దిక్కు పోయే పరిస్థితి లేదు. మొలకెత్తుతున్నాయి, రంగు మారుతున్నాయి. ఇదే కేసీఆర్ గారు అయితే కరోనా కాలంలో కూడా, కరోనా కాలము కష్టకాలంలో కూడా ఫస్ట్ ఎమ్మెల్యేల జీతాలు, అధికారుల జీతాలు అన్ని కూడా బంద్ పెట్టండి, రైతులను ఆదుకోండి, రైతులకు డబ్బులు వేయండి, ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి పిలిపించినటువంటి రైతు బాంధవుడు మన కేసీఆర్ గారు. కరోనా కాలంలో కూడా రైతు మరి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఇదే మరి రేవంత్ రెడ్డి వల్ల ఏ కరోనా లేదు, ఏ కాలం లేదు, ఏగా పైసలు లేవు, మాతో ఏం కాదు అని చేతులు ఎత్తేసి నిన్ననేమో ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, పూటకో మాట మాట్లాడి పబ్బం గడుపుకుంటా కాలయాపన చేసుకుంటా పోతున్నాడు తప్ప మరి ప్రజలకు మరి ఇప్పటి వరకు ఒక్కరికన్నా 4,000 పెన్షన్ ఇచ్చిండా? ఇదే కొడిమేల మండలంలో చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికే చాలా సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ఏ గ్రామానికి వస్తారో రండి, నేనే అన్ని ఏర్పాటు చేస్తా, మరి 2 లక్షల పెన్షన్ ఎవరికైనా సంపూర్ణంగా ఏ గ్రామంలో ఇచ్చి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజకీయాలకు తప్పుకుంటా అని చెప్పి చాలా సార్లు చెప్పిన. రారు, ఎమ్మెల్యే రాడు, రేవంత్ రెడ్డి రాడు, కాంగ్రెస్ వాళ్ళు రారు. కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఏ గ్రామానికి పోతే తన్ని తరిమేస్తున్నారు తప్ప ఊళ్ళల్లో పోయే ముఖం కూడా లేనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి తయారైంది. మరి ధాన్యం కొనుగోలు లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు రాదు, మరి బోనస్ బోగస్ అయిపోయింది. ఇలా వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట కూడా హామీ జరగలేదు. కానీ కేసీఆర్ గారు ఆనాడు సాగు నోట్లకు పోయి తెచ్చిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిండు. దేశానికి మరి అన్నం పెట్టే స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఎదిగింది. భూమికి బరువైతంత పంట పండే విధంగా చెరువులను బాగు చేసి, కాళేశ్వరం లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టి మరి ప్రతి చెరువును నింపి మరి బ్రహ్మాండమైనటువంటి ఆ చెరువులో చేపలేసి
ముదిరాల జీవితాల్లో వెలుగులు నింపాడు. గోళ్ళ కుర్మలకు గొర్రెల పంపిణీ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాడు. అదే గురుకుల పాఠశాలలు 1000 పైగా గురుకుల పాఠశాలలు పెట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇలా అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో దళితుల మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే 5 లక్షలు ఇవ్వాలని ఒక ఆశయాన్ని పెట్టి చనిపోయిన ప్రతి రైతన్నను 5 లక్షలు ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి పనులు చేస్తే మొన్న మాయ మాటలకు మోసం మాటలకు మరి మోసపోయిన ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. మరొకసారి మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలి తప్ప మళ్ళీ ఈ యొక్క మాయ మాటలు మోసం మాటలు జరిగేటువంటి వాళ్ళను నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా లేరని చెప్పి వచ్చే ఏ ఎన్నిక వచ్చినా ఏ సందర్భం వచ్చినా మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. మళ్ళీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మనకి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి పట్టం కట్టాలని ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు కనుక మనమందరం కూడా ప్రజల్లో మరి భారతీయ జనతా పార్టీ ఆనాడు చెప్పినటువంటి అబద్ధ మాటలు అరే జన్ ధన్ ఖాతా కోలో హమ్ ధన్ ధన్ 15 लाख डालेंगे అన్నాడు. ఒక్కరు కూడా ఇప్పటి వరకు 15 పైసా కూడా వేయలేదు. వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమన్నారు, వచ్చే డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేని పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళు చెప్పేటన్ని బోగస్ మాటలతో పాటుగా ప్రజలను ఇంకా వంచే విధంగా చేస్తున్నారు తప్ప మరి వేరే మాయ మాటలు చెప్పి ఇంకా మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఒక్కటన్నా హామీ నిలబెడదామనే ప్రయత్నం లేదు. ఇంకా కేసీఆర్ గారిని ఆడిపోసుకున్నాడే, ఇంకా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఆడిపోసుకున్నాడు తప్ప మరి ప్రజలకు మేము ఏం చెప్పినాం, ఏం చేద్దాం అనేటువంటి సోయి లేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నది కనుక దీనికి సరైనటువంటి గుణపాఠం ప్రజలు తప్పకుండా సమయం సందర్భాన్ని బట్టి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ పార్టీలకు విచ్చేసినటువంటి మరి నాయకులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం చెప్తూ చొప్పదండి నియోజకవర్గాల్లో వార్డు మెంబర్ నుంచి మళ్ళా ఎంపీపీ జడ్పీటీసీ సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత మంచి సమయాన్ని మాకు కేటాయించినటువంటి పెద్దలు వినోద్ కుమార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ.